ఉండాలి. 4వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రిక 4లో అంటాడు, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమున ఎన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువయను సుంటికేను బతిమాలుకొంచున్నాను. కనుక క్రైస్తవ సంఘం విలువైనది, శ్రేష్టమైనది. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమేతుతోనూ నా ఇతర సహోదరులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోయినాక రాయటం కాదండి, ఇక్కడుండగానే మన పేర్లు జీవగ్రంథంలో దేవుడు దాఖలు చేస్తున్నాడు. నీ పేరు దాఖలు చేయబడతాది. కనుక దేవుని కార్యాలు, దేవుని పరిచర్య విషయంలో ఎంత శ్రద్ధ కలిగి నువ్వు ఉంటావో అప్పుడు నిన్ను నీ గ్రంథం, లేక నీకు ఓటక్కు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఏమండి, ఇంకా కావాల్సిన విలువలన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ అసలు సత్యం ఏంటంటే నీ పేరు జీవగ్రంథంలో ఇక్కడుండగానే నమోదు చేయబడతాది. ప్రభు దగ్గరికి వెళ్ళినాక ప్రభు నేను పిలుస్తాడు, ప్రభు సన్నిధిలో నిలిచి ఉంటావు. కనుక మన విలువలు దిగజారిపోయే విలువలు కలిగి ఉండకూడదు. దినదినము ఏ రోజే ప్రభు యొక్క విలువలు కలిగి ప్రభుతో నడుచుకుందాం. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.